మళ్ళీ చెప్తున్నాం, ఈరోజు మనకు మళ్ళీ ప్రత్యేక హోదా రావాలి అంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే సాధ్యం. రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట ప్రత్యేక హోదా ఫైలు మీదనే తాను ప్రధానమంత్రి అయిన రోజున మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఫైలు మీదనే సంతకం పెడతానని చెప్పాడు. ఆ మాట పట్టుకొని రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ రోజు ఇక్కడ నిలబడి ఉంది. మీరు నమ్మండి, రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది, ప్రత్యేక హోదా రావాలి అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర్ రెడ్డి గారి పార్టీ, మీ పార్టీ, మన పార్టీ, రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన అందించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మళ్ళొక్కసారి అవకాశం ఇవ్వండి, మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. మళ్ళీ మనకు ప్రత్యేక హోదా కావాలన్నా, పోలవరం ప్రాజెక్ట్ సాధ్యం కావాలన్నా, రాజధాని రావాలన్నా, మనకు ఏ మేలు జరగాలన్నా, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, రైతులకు రుణమాఫీ జరగాలన్నా, పేదలకు ఇల్లులు కట్టాలన్నా, ఇవన్నీ జరిగినాయి కాంగ్రెస్ పార్టీ వల్ల, రాజశేఖర్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ. మరొక్కసారి ఆశీర్వదించండి. రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది, మళ్ళీ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన మీ చేతుల్లో పెడతానని మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. నా గుండెలో నిజాయితీ ఉంది, నా పుట్టింటికి మేలు చేయాలి అన్న తపన నాలో ఉంది. అందుకే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. మీరు ఒక్క అవకాశం ఇవ్వండి, రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ గడప వరకు తీసుకొస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. మరొక్కసారి, ఇది ఎన్నికలు వచ్చే సమయం, ఇది ఎలక్షన్ల సమయం. అన్ని పార్టీల లీడర్లు వస్తారు, అందరూ వస్తారు, డబ్బులు కూడా ఇస్తారు, మాకు ఓట్లేయండి అని అడుగుతారు. ఏమ్మా వస్తారా? వస్తారు కదా, డబ్బులు కూడా ఇస్తారు, తీసుకోండి. మీ డబ్బులే, ఈ శాండ్ మాఫియా చేసి సంపాదించిన డబ్బులే. ఎవరు ఎన్ని డబ్బులు ఇస్తే అన్ని డబ్బులు తీసుకోండి, అంతకంటే ఎక్కువే వసూలు చేయండి. కానీ డబ్బులు ఎవరి దగ్గర తీసుకున్నా ఓటు వేసేటప్పుడు మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి, మీ నిర్ణయం అయి ఉండాలి. ఎందుకంటే ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం, మీ జీవితాలను మార్చే ఆయుధం. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది. అందుకే ఓటు వేసేటప్పుడు ఆలోచన చేసి ఓటు వేయండి. ఓటు అనేది అమ్ముకునేది కాదు. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, కానీ మీ ఓటు అమ్మకానికి పెట్టకండి. మంచి వాళ్లకు ఓట్లేయండి, మంచి పార్టీకి ఓట్లేయండి. మీరు చంద్రబాబు గారికి ఓటేసి చూశారు, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఆయన చేసింది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసి చూశారు, ఆయన ముఖ్యమంత్రిగా, ఆయన మన రాష్ట్రానికి గాని, మన పోలవరానికి గాని, మన ప్రత్యేక హోదాకు గాని, మన రాజధానికి గాని చేసింది ఏమీ లేదు. అందుకే చెప్తున్నా, ఒక్క అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి పార్టీ, మీ పార్టీ. మీరు ఆశీర్వదించండి. మనసు పెట్టి చెప్తున్నా, చిత్తశుద్ధితో పనిచేస్తాం. రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్లీ మీ చేతుల్లో పెడతానని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. మరొకసారి ఇంతమంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ వస్తుంది అని, చూడాలి అని, వినాలి అని, ఆశీర్వదించాలి అని మీ పనులు మానుకొని